సంబంధమైన మనుషులు, శరీర సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధులుగా, పరలోక సంబంధులుగా ఎలా మార్చబడతారో ఆ అభ్యాసం మేము చేపిస్తాం. అందుకే ఈ యొక్క ప్రార్థనా స్థలాలు, ఈ యొక్క సంఘాలు అనేవి ఏర్పాటు చేయబడినాయి. ఇదంతా కూడా ఎత్తబడిన సంఘంలో ఇవన్నీ భాగాలే. నేను గొప్ప, నువ్వు గొప్ప, ఇది ఆడది, అది మగది, ఇదంతా కాదు. కానీ రేపపాటున ప్రభువు వచ్చినప్పుడు ఎవరు సిద్ధపడతారో వారే వెళ్తారు. నీ అభ్యాసం అనేది ఇక్కడే ప్రారంభం అవ్వాలి. నిజమే, దేవుడు జీవాత్మ ఊదితేనే నువ్వు ప్రాణివయ్యావు. కానీ నువ్వు మొదటి ఆదాం నుంచి పుట్టావు కనుక నీవు మట్టి మానవుడివే, ప్రకృతి సంబంధివే. కానీ ఎప్పుడైతే జీవింపచేయు ఆత్మ యేసు ప్రభు శందర పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నారు. సరి చేసుకోండి. మీరు జీవించే మనుషులుగా, పరలోక సంబంధులుగా, నీచత్వానికి వారసులుగా మీరు